ఆంధ్రప్రదేశ్ మీరంతా రాకూడదని మేము అడ్డగించకూడదా? మీరంతా రాకూడదని సార్ ఉండండి ఉండండి. భారతదేశ అన్ని దేవాలయాలు డెవలప్ అవ్వాలి. భారతదేశ వ్యాప్తంగా అన్ని గుళ్ళకి డెవలప్ చేస్తున్నారు. ఈ రోజు మా ఆంధ్రప్రదేశే బాగుపడిపోవాలి, మా దేవాలయాలే బాగుపడిపోవాలని లేదు. భారతదేశ వ్యాప్తంగా అన్ని గుళ్ళకి ఎవరైతే వాళ్ళకంతా నిధులు ఇస్తున్నారు. మా రాజకీయ నాయకులు దేనికి బాధపడ్డారు? దేనికి బాధపడ్డారు? ఈ రోజు రాష్ట్ర విభజన అనేది న్యాయం జరగలేదు. ఈ రోజు ఏమి జరగలేదని లోటు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ విభజించారు. మాకు రావాల్సిన ఆస్తులు గాని మాకు రావాల్సిన నిధులు గాని వాళ్ళు మోసం చేశారు. మాకు వాటిని ఈకపోయినా కూడా ఈ రోజు కూడా మేము సమర్థిస్తున్నాం. మేము సైలెంట్ గా ఉన్నాం. మా ఆస్తులు పంచారా? మాకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్యాపిటల్ లేకపోయినా కూడా తెలంగాణ మోసం చేస్తే ఈ రోజు మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ని చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాయకులు అడుగు పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అది చేయకూడదు అంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది. వాళ్ళ ట్యాక్స్ అంతా ఏ ప్రభుత్వాన్ని కడుతున్నారు? మేము కూడా టికెట్లు కొనడం లేదా? మేము కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదా? ఈరోజు ఆ డబ్బులంతా తెలంగాణలోకి రాలేదు. వాళ్ళకంటే ఈ ట్యాక్స్ యాడ్ నుంచి వస్తున్నాయి, తెలంగాణకే కదా పోతుంది. మేము వాళ్ళు వ్యతిరేకించాలి కదా. ఈరోజు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఐకమత్యంతో ఉండాలి. ఈరోజు కేంద్రం అనేది విభజించి చేసి ఈరోజు పార్లమెంట్ తక్కువైపోయి మనకు నిధులు తక్కువైపోయినాయి, మనకు నిధులు కేటాయింపు తక్కువైపోయినాయి. అవన్నీ మాట్లాడరు వీళ్ళు. ఎంతసేపు ఆంధ్ర వాళ్ళు రాకూడదు, మహారాష్ట్ర అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాకూడదు. ఏం చెప్పారు మేడం? రాష్ట్ర విభజన సరిగా జరగలేదు కాబట్టి నేను బాధపడ్డాననే కానీ తెలంగాణకి ఏదైతే డివైడ్ అయిపోయింది, తెలంగాణ మోసం చేసిందని చెప్పాడా? భారతదేశంలో 28 రాష్ట్రాలు బ్రేక్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం. రైట్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.